మిత్రులారా, ఈరోజు ఏదైతే కాశ్మీర్ లో జరిగిందో ముస్లింల దాడులు, దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో హిందూ ముస్లింలు అన్ని కులాలు కలిసి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే ఉగ్రవాదం ఉండారో అది హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఏ మతమైనా సరే మతాలు ఏవి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవు. ఎవరైనా ఉగ్రవాదం చేసేవాడు ఉగ్రవాదే, వాడికి మతంతో సంబంధం లేదు. అటువంటి ఉగ్రవాదుల్ని బహిరంగ ఉరిదీయాలని చెప్పి కూడా తిరుపతి ముస్లింల తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కాశ్మీర్ లో జరిగే దాన్ని తిరుపతి ముస్లింలు మొత్తం ముక్త ఖండిస్తాను. ఇక మీదట కాశ్మీర్ లోనే కాదు, భారతదేశంలో ఎక్కడ ఇటువంటి మతోన్మాదాలు, మత కలహాల్లో ఉగ్రదాలు జరగకుండా పటిష్టమైన భద్రత తీసుకోవాలని చెప్పి కూడా అవసరమైతే కాశ్మీర్ లో ఏ విధంగా అయితే హిందూ ముస్లింలు కలిసి పునరావాసం ఏర్పాటు చేసి ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళని టూరిస్టులు కాపాడినారో, అదే విధంగా భారతదేశం మొత్తం కూడా ముస్లింలు మేము ముందుండి కూడా మేము పోరాడతామని చెప్పి కూడా ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పాటు పెక్కిలాంచాలని చెప్పి కూడా తిరుపతి ముస్లిం తరఫున కోరుకుంటున్నాం. జై భారత్.